రమల్ అటెల్ ఆడుకో అన్నా నేను పద గరాజ్లోకి వెళ్ళు కింద బేస్మెంట్ ఉంది జాగ్రత్త కూడా నేను వచ్చింది మీ అనుగుడు కలిగి ఉన్నదని మీ చేత ఆనంద భాషలు పెట్టించడానికి బేబీగా తొక్కుతున్నావు శాశ్వతంగా మీకు దూరం కాబోతున్నానని చెప్పడానికి ఎక్కడో ఉన్నాడు లేని కూడా ఇక్కడి నుంచి ఎక్కడో ఈయన స్వార్థంతో స్నేహితుడు మీ కన్నీళ్ళు మిగిల్చాడు ఆ కన్నీళ్ళే మీకు మిగిల్చి వెళ్ళిపోతున్నాడు నాకు క్షమించండి ఇంకో 100 మందిని తీసుకొచ్చినా నా ఒంట్లో ఉన్న చెమట పొట్టు కూడా కింద పడదు నన్ను చంపే అధికారం మీకు తప్ప మరెవరికీ లేదు తీసుకోండి చంపండి ఏమిటి వీడికి చావండి భయం లేకుండా ఉన్నాడేంటి అనుకుంటున్నారా ఈ ప్రపంచంలో గల ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని ధర్మరాజుని యక్షుడు ఏం చెప్పాడు రోజు వేలాది మంది మరణిస్తూ ఉంటారు వాళ్ళ బంధువులు మాత్రం అయ్యో పోయావా అని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు వాటితో శాశ్వతంగా బతికినట్టు అన్నాడు అందుకని ఏదో ఒక రోజు వచ్చే చావు కోసం ఈ రోజు నుంచి భయపడలేదు